హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నా దగ్గర ఉన్న మొత్తం ఆర్డినో బోర్డ్స్ అండ్ సెన్సార్స్ కలెక్షన్ మొత్తం చూపించబోతున్నాను. అండ్ ఈ సెన్సార్స్ని తక్కువ రేట్లో ఎక్కడెక్కడ కొనొచ్చో కూడా మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఆర్డినో బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఈ 4 ఆర్డినో బోర్డ్స్ని అన్ని ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నా. ఇంకా 4 ఆర్డినో బోర్డ్స్ ఉన్నాయి. సో అవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, వాటిని పక్కన పడేసా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ESP8266. ప్రజెంట్ వచ్చేసరికి మన ఛానల్లో ESP32 ట్యూటోరియల్ స్టార్ట్ అయింది. బట్ ESP8266 గురించి ఇంకా వీడియోస్ చేయలేదు. ఫ్యూచర్లో చేయబోతున్నా, మేబీ చేయవచ్చు. నెక్స్ట్ బోర్డు వచ్చేసరికి ఆర్డినో మెగా. దీన్ని కూడా మనం ఎక్కువగా ప్రాజెక్టులు యూజ్ చేసే అవకాశం రాలేదు. నెక్స్ట్ ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ ఆర్డినో మెగాని యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డినో నానో. దీన్ని కూడా మనం ఇప్పటిదాకా ఒకసారి కూడా యూజ్ చేయలేదు అనుకుంటా. నెక్స్ట్ బోర్డు వచ్చేసరికి ఆర్డినో ఎథర్నెట్ బోర్డు అనమాట. దీని గురించి కూడా మనం వీడియోస్ అసలు ఏమీ చేయలేదు. మీకు చెప్పండి, ఈ బోర్డు గురించి ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియో చేస్తా. నెక్స్ట్ వచ్చేసరికి GSM మాడ్యూల్. దీన్ని అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, నేనే యూజ్ చేయలేదు ఒకసారి కూడా. సో ఇప్పుడు మనం సెన్సార్స్ గురించి తెలుసుకుందాం. ఏ సెన్సార్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ వచ్చేసరికి IR సెన్సార్స్ గురించి తెలుసుకుందాం. సో నా దగ్గర ప్రజెంట్ వచ్చేసరికి 4 IR సెన్సార్స్ ఉన్నాయి. ఇది జస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ 40 రూపీస్ పడింది. ఒక వెబ్సైట్లో కొన్నా. ఆ వెబ్సైట్ లింక్ కూడా చెప్తే లాస్ట్లో ఏ వెబ్సైట్స్ నేను కొన్నాను. నెక్స్ట్ ఇది IR సెన్సార్, అరే సెన్సార్ అనమాట. ఇవన్నీ IR సెన్సార్స్. దీన్ని మనం మేజ్ సాల్వింగ్ రోబోట్కి తయారు చేయడానికి యూజ్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేజ్ సాల్వింగ్ రోబోట్ చేయమని కింద కామెంట్స్లో అడగండి, చేస్తాను. నెక్స్ట్ సెన్సార్ వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సార్. ఇది కొని చాలా రోజులైంది. ఇప్పుడు దాకా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి టైం కుదరట్లేదు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ చేద్దాం. ఈ హార్ట్ రేట్ సెన్సార్ని ఎలా యూజ్ చేసి హార్ట్ రేట్ని ఎలా మెజర్ చేయాలనేది, ఇది ఎంత యాక్యురేట్గా హార్ట్ రేట్ని మెజర్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ సౌండ్ సెన్సార్. దీని గురించి కూడా వీడియో చూశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్. అండ్ ఇవి వచ్చేసరికి యాసిలోమీటర్ సెన్సార్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి MPU 650, నెక్స్ట్ వచ్చేసరికి ADXL 345. ఈ 2 సెన్సార్స్ని యూజ్ చేసి మనం జైరోస్కోప్స్ కింద యూజ్ చేయొచ్చు. సో వీటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఇది టచ్ సెన్సార్. దీని గురించి కూడా వీడియో చేశాను, చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతా లింకు, అక్కడ నుండి చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి మన అల్ట్రాసానిక్ సెన్సార్స్. ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర 4 ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ చెడిపోయి. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఇది మోషన్ సెన్సార్ అనమాట. ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఒక వీడియో చేసా దీన్ని యూజ్ చేసి, తర్వాత పక్కన పెట్టా, తర్వాత వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ సెన్సార్ వచ్చేసరికి స్మోక్ సెన్సార్ అనమాట. దీని గురించి కూడా మనం వీడియో చేసాం. దీన్ని యూజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మోక్ వాల్యూని గట్రా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో దీని నుండి స్మోక్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం, అదే మన LCDలో. నెక్స్ట్ ఇది RTC క్లాక్ మాడ్యూల్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం రియల్ టైం క్లాక్ ప్రాజెక్ట్ కూడా చేసాం. నెక్స్ట్ ఇది రెయిన్ డ్రాప్ సెన్సార్. ఇదేమో సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. ఈ 2 వచ్చేసరికి సిగ్నల్ కన్వర్షన్ బోర్డ్స్ అనమాట. రెయిన్ డ్రాప్ సెన్సార్ని అండ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది RFID. RFIDని మనం ఎక్కువ రైల్వే గేట్స్, అంటే మెట్రో రైల్వేస్లో, నెక్స్ట్ వచ్చేసరికి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంలోనే యూజ్ చేస్తాం అనమాట ఈ RFIDని. ఈ RFIDని యూజ్ చేసి మనం డోర్ లాక్స్ కట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ RFIDని యూజ్ చేసి డోర్ లాక్ చేద్దాం. RFID కంట్రోల్ డోర్ లాక్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ కాస్ట్లీ సెన్సార్ pH సెన్సార్. దీని కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 3000 రూపీస్. pH సెన్సార్ని కూడా మనం వీడియో చేశాను. pH సెన్సార్ని యూజ్ చేసి pH వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకోవాలో. DF రోబోటిక్స్ pH సెన్సార్ అనమాట. సో నెక్స్ట్ సెన్సార్ వచ్చేసరికి ఇది డాల్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. దీన్ని యూజ్ చేసి వాటర్లోని టెంపరేచర్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ సెన్సార్ TDS సెన్సార్. ఇది DF రోబోటిక్స్ గ్రావిటీ TDS సెన్సార్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 2700 అలా పడింది నాకు. దీన్ని యూజ్ చేసి మనం వాటర్లో ఉన్న TDS వాల్యూస్ని కనుక్కోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు అనదర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మ్యాట్రిక్స్ డిస్ప్లే. దీన్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేటర్ చేసాం అండ్ డోర్ లాక్ సిస్టమ్ కూడా చేసాం అనమాట. సెక్యూరిటీ డోర్ లాక్ సిస్టమ్. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యేలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నోకియా 5110 డిస్ప్లే. దీన్ని యూజ్ చేసి మనం ఒక రేడర్ తయారు చేసినట్టు గుర్తు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఏదో ప్రాజెక్ట్ చేసాం, గుర్తులేదు. దీని గురించి ట్యూటోరియల్ కూడా చేశాను నేను. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ డిస్ప్లేస్, డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేస్. వీటిని యూజ్ చేసి వీటి గురించి ట్యూటోరియల్ చేశాను, ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు. నెక్స్ట్ వీటి గురించి ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం, అంటే రోబోటిక్ ఐస్ తయారు చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ డిస్ప్లేస్ని యూజ్ చేసి క్లాక్ కూడా తయారు చేద్దాం. నెక్స్ట్ ఈ ఎల్సిడి మాడ్యూల్స్ అనమాట. ఇదేమో I2C ఎల్సిడి మాడ్యూల్, I2C మాడ్యూల్ కనెక్ట్ చేసింది. ఈ రెండింటికి I2C మాడ్యూల్ లేవన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఎక్కువ దీన్నే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే కనెక్షన్స్ మనకి తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇది మోటార్ సీల్. నా దగ్గర ఇంకా మోటార్ సీల్స్ ఉన్నాయి, అవి చాసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి అవి ఇప్పలేకపోయాను. ఇది బ్లూటూత్ మాడ్యూల్. ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఒకే ఒక బ్లూటూత్ మాడ్యూల్ ఇది. 8 ఛానల్ రిలే అండ్ సింగిల్ ఛానల్ రిలే. వీటిని యూజ్ చేసి మనం హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ చేసాం. 8 ఛానల్ రిలే యూజ్ చేసి చేశాను, సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేసి కూడా చేశాను. సో నెక్స్ట్ ఇవి సర్వో మోటార్స్ అనమాట. ప్రజెంట్ 10 మోటార్స్కి ప్రజెంట్ ఇవి 6 మోటార్సే వర్క్ అవుతున్నాయి. సో ఇవే యూజ్ చేస్తాను, రిమైనింగ్ పక్కన పడేసా. ఈ 2 స్టెప్పర్ మోటార్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇవి. వీటిని యూజ్ చేసి ఏమన్నా ప్రాజెక్ట్ చేద్దామని చూస్తున్నా. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కింద కామెంట్స్లో చెప్పండి. యూజ్ చేసి ప్రాజెక్ట్ చేస్తా స్టెప్పర్ మోటార్స్ యూజ్ చేసి. అండ్ చాసెస్, జాయ్ స్టిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పంప్ అనమాట, వాటర్ పంప్. దీన్ని యూజ్ చేసి సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ యూజ్ చేసి దీని ద్వారా ప్లాంట్కి వాటర్ పడేలా చేద్దామని ప్రాజెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. అది కూడా చేస్తా. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ మొత్తం. మీకు ఈ కాంపోనెంట్స్ అన్నీ యూజ్ చేసి ఏమైనా ప్రాజెక్ట్ ఐడియా ఉంటే కింద కామెంట్స్ చెప్పండి, నేను ఆ ప్రాజెక్ట్ని చేసి వీడియో పెడతాను. నేను ఈ కాంపోనెంట్స్ అన్నీ ఎక్కడ కొంటానంటే మేజర్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, electronicscomponent.com, నెక్స్ట్ వచ్చేసరికి మేకర్ బజార్, robo.in. ఈ వెబ్సైట్స్లో ఎక్కువ కొంటాను నేను కాంపోనెంట్స్ వచ్చేసరికి. వీటి ప్రైస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉంటుంది. ఏ వెబ్సైట్లో ప్రైస్ తక్కువ ఉంటే అందులో కొంటానమాట. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ ఛార్జెస్ అన్నీ కన్సిడర్ చేసుకుని కొంటా. ఆ వెబ్సైట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఈ కాంపోనెంట్స్ అన్నీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.